నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. తమ తండ్రి నుండి తమకు వచ్చిన భూమిని బెదిరింపులకు గురి చేస్తూ కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని సంబంధిత అధికారులకు పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు వారాల జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అల్వాల్ సర్కిల్లోని పాకాలకుంటలో గల వారి భూమిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్వాల్ మండల పరిధిలోని పాకాలకుంట పంచశీల కాలనీ సమీపంలోని అల్వాల్ హిల్స్ లో గల సర్వే నెంబర్ 566, 567, 568, 569 మరియు 570, 571లో గల 20 ఎకరాలలో ఆక్రమణకు గురికాగా పోను మిగిలిన 10 ఎకరాలలో ఉన్న స్థలంలో రాత్రికి రాత్రి ప్రహరీ గోడ గేట్ నిర్మాణం చేపడుతున్నారని, ఎట్టి స్థలంలో ఉన్న కుంటలో మట్టి ద్వారా నీటిని నింపే విషయమై ప్రేరేపిస్తున్నారని తెలిపారు. ఈ విషయం సంబంధిత మున్సిపల్ అధికారులకు, పోలీసు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రి నారాయణ స్వామికి 8 మంది సంతానం ఉన్నామని, తమ తండ్రి ద్వారా సదరు భూమి తమకు వచ్చిందని, ఇక తుమ్ముద భూమికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయని, అదేవిధంగా తమకు ప్రభుత్వ చట్టము 38E ద్వారా ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ 2018 సంవత్సరంలోనే వచ్చిందని, అట్టి భూమి ఎవరికి రిజిస్ట్రేషన్ కానీ బదిలీ కానీ చెల్లదని తెలిపారు. ఆక్యుపై చేసినాం అందరూ ఇక్కడ ల్యాండ్ మంచిగా కూర్చొని ఉన్నారు. ఏంటిది ఇది న్యాయం? ఏది ఎంత ఇన్ని ఎండ్ల నుంచి కొట్లాడి ఏం ఎవ్వరు ఆఫీసులలో కూడా ఇంత అన్యాయం ఉంటుంది. పోలీసుల ఆఫీసులో ఎక్కడ కూడా ఇదే అన్యాయం ఉన్నది. వస్తే చంపేస్తారట. న్యాయం ఇది వాళ్ళకు? ఏం ఊరుకునేది? పాలిటిక్స్ నడుస్తుందండి ఇక్కడ అంతా. మొత్తం పాలిటిక్స్ ఆఫీసులంతా. ఎవరు రావద్దు ఇక్కడ, ఎవరు మేము ల్యాండ్ లార్డ్స్ రావద్దు ఇక. అట్లా ఎందుకు 38 ఎందుకు ఉండదండి మాకు? 38 క్యాన్సిల్ అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు అవుతుంది? మేము చేస్తే అవుతుంది. అది ఒకసారి ఇచ్చినాక అది ఎప్పటికీ క్యాన్సిల్ కాదు. వాళ్ళకి రైట్స్ లేవు, ఉంటాయి కూడా. ఎప్పుడు లైఫ్ లాంగ్ లో వాళ్ళు ఎప్పుడు ఓనర్స్ కాలేరు. ఎప్పుడైనా మేమే ఓనర్స్. గాది ఇన్నారెడ్డి గారు వచ్చారు. సక్సెషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు 1995లో ఎంఆర్ఓ గారు ఇష్యూ చేశారు మాకు. మాకు మొటేషన్ లెటర్ కలెక్టర్ నుంచి మాకు మొటేషన్ నుంచి లెటర్ చేయమని ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చారు. మేము ఎంఆర్ఓకి అప్రోచ్ అయినాం కానీ మాకేం సాయం చేయలేదు వాళ్ళు. అయితే మేము లెటర్ కూడా ఇచ్చాము. మేము అక్కడ మున్సిపల్కి ఇచ్చాము, ఏసీపీకి ఇచ్చాము, జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్కి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. మేము కమిషనర్కి ఇచ్చాము, స్టేషన్ పోలీస్ ఆఫీసర్కి ఇచ్చాము, హౌస్ ఆఫీసర్ కూడా ఇచ్చాము. ఇక్కడ అల్వాల్ పోలీస్, రాచకొండ పోలీస్ కూడా కాపీలు అసిస్టెంట్ కమిషనర్కి ఇచ్చాము. స్టేట్ బషీర్ ఇది మొన్న. దాని తర్వాత 2 రోజుల కింద ఇది కూడా మేము పోలీస్ స్టేషన్, అల్వాల్ పోలీస్ స్టేషన్కి ఇచ్చాము. అది స్టేట్ బషీర్బాగ్ కమిషనరేట్ కూడా ఇచ్చాము. మళ్ళీ బాలనగర్ కమిషనరేట్ కూడా ఇచ్చాము. డిప్యూటీ కమిషనర్ కబ్జా ఎవరు చేశారు?